హాయ్ అండి, కుడుములు చేస్తున్నానండి. ఎలా చేయాలో చూద్దాం రండి. నేను ఈ కప్తో ఒక కప్పు బియ్యం రవ్వ తీసుకున్నానండి. నేను బియ్యం ముందుగా కడిగి ఆరబెట్టుకుని మిక్సీ చేసుకున్న రవ్వ అండి. ఇది కొద్దిగా శనగపప్పు అండి. ఒక గంట ముందే నానబెట్టుకోవాలండి శనగపప్పుని. నేను ఒక కప్పు రవ్వకి 2 కప్పులున్నర వాటర్ పోసుకుంటున్నానండి. నేను 2 కప్పులున్నర వాటర్ తీసుకుని బాయిలింగ్ పెట్టుకున్నానండి. ఇందులోనే సాల్ట్ వేసుకుందాము. 1.5 స్పూన్ సాల్ట్ వేసానండి ఈ స్పూన్ తోటి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు రవ్వ వేసుకోవాలండి. మూత పెట్టుకుందాము. వాటర్ మరుగుతుందండి. ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకుందాము. శనగపప్పు వేసుకున్నాక బియ్యం రవ్వ వేసుకోవాలండి. మూత పెట్టేసుకుందామండి. ఇది ఉడకడానికి 15 నిమిషాలు అయితే టైం పడుతుందండి. రవ్వ కుక్ అయిపోయిందండి. ఇది 15 నిమిషాలు అయితే టైం పట్టిందండి కుక్ అవడానికి. 15 నిమిషాలు ఒకటి సిమ్లోనే కుక్ చేసుకోవాలండి, లేదంటే అడిగంటేస్తుంది రవ్వ. ఇప్పుడు చల్లారి పెట్టుకుందామండి వేరే గిన్నెలోకి తీసుకుని. రవ్వ కొద్దిగా చల్లారిందండి. ఇప్పుడు కుడుములు చేసుకుందాము. ఏ సైజ్ అయినా చేసుకోవచ్చండి. చిన్న సైజ్ అయినా చేసుకోవచ్చు, పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చండి. నేనైతే ఈ సైజ్ చేస్తున్నాను. ఇలాగే రవ్వ అంతా చేసుకోవాలండి. కుడుములన్నీ చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం ఇడ్లీలు ఎలాగా ఆవిరి మీద ఉడకపెట్టుకుంటామో అలాగే ఉడకపెట్టుకోవాలండి. నేను ముందుగా గిన్నెలో వాటర్ పోసుకుని పైన ఇడ్లీ రేకులు పెట్టుకుని అందులో వేసుకుని ఉడకపెట్టుకుంటున్నానండి. లేదంటే స్టీమర్ ఉంటే స్టీమర్ మీదనే ఉడకపెట్టుకోవచ్చు. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయండి. నీళ్ళు మరుగుతున్నప్పుడే వేసుకోవాలండి, లేదంటే కుడుములు గట్టిగా వచ్చేస్తాయి. అన్నీ వేసేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. కుడుములు ఉడికిపోయినాయండి. ప్లేట్లోకి తీసేసుకుందాము. కుడుముల జతకి కొబ్బరి చట్నీ అయినా ఆవకాయైనా బాగుంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.